నాగేష్ ఆటోమొబైల్ న్యూస్ 5 ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండా రీసెంట్ గా ఈవీలోకి వచ్చిందని అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే హోమ్ మేడ్ ఛార్జర్ 11 కిలోవాట్స్ హోమ్ మేడ్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది కూడా ఇంటికాడే ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా తొందరగా వెళ్ళొచ్చు. ఇది కూడా మంచి గుడ్ మూవ్ అని చెప్పొచ్చు హోండా నుంచి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుంచే. హోండాలోని ఎక్స్టర్ ఉంది కదా, ఎక్స్టర్ ఉందని అందరికీ తెలిసిందే. ఎక్స్టర్ లో న్యూ కలర్ అయితే లాంచ్ చేశారు, హోండా ఎక్స్టర్ నైట్. ఇది లోపల కూడా మనకి బ్లాక్ తోని చాలా రిచ్ గా అనిపిస్తుంది. దీని ఇంటీరియర్ పరంగా అన్ని విధాలుగా చూసినా కూడా ఇది చాలా బాగా అనిపిస్తుంది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అల్ట్రా వైలెట్. రీసెంట్ గా ఎలక్ట్రికల్ వెహికల్ లో చాలా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఈ వెహికల్ రీసెంట్ గా 1,25,000 రేంజ్ లో స్కూటీని, 1,50,000 రేంజ్ లోని ఒక బైక్ ని లాంచ్ చేసింది. బైక్ వచ్చేసరికి సాఫ్ట్ వేవ్ అనే పేరుతోని చాలా యూనిక్ అనిపిస్తుంది. ఇది ఎలా కనిపిస్తుంది అంటే నాకు హిమాలయ నెక్స్ట్ ఎక్స్పల్సర్ ఉండే మోడల్లో దించారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 120 కిలోమీటర్స్, రేంజ్ వచ్చేసరికి 165 కిలోమీటర్స్ ఐటీసీ రేంజ్ అంటున్నారు. 165 కిలోమీటర్స్ ఐటీసీ రేంజ్ అంటున్నారు అంటే 100 వస్తుందని అనుకోవచ్చు. దీని పవర్ వచ్చేసరికి 10.5 bhp, దీని వెయిట్ 120 kgs అని చెప్పి, దీని టార్క్ వచ్చేసరికి 500 న్యూటన్ అని చెప్తున్నారు. ఈ వెహికల్ అయితే ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. దీని స్టార్టింగ్ ప్రైస్ 1,76,000 అని పెట్టారు. కాకపోతే ఇంట్రడక్షన్ ఆఫర్ కింద 1,50,000 కి ఫస్ట్ 1,000 కస్టమర్స్ కి ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి మూవ్ అని చెప్పొచ్చు. దీంట్లో అయితే స్కూటీ మోడల్ కూడా లాంచ్ చేశారు. ఈ స్కూటీ మోడల్ లో డిఫరెన్స్ ఏంటంటే మిర్రర్స్ లో ఏదో ఒక డిఫరెంట్ ఫీచర్ పెట్టారని చెప్తున్నారు. వీటి కొన్ని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. దీని రేంజ్ అయితే 261 కిలోమీటర్స్ ఐటీసీ రేంజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 261 అంటే 200 వేసుకోవాల్సిందే. 200, 180 వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని పవర్ వచ్చేసరికి అప్ టు 20 bhp పవర్ ఉంటుందని కంపెనీ చెప్తున్నారు. దీనికి స్టోరేజ్ పరంగా చూస్తే బూట్ స్పేస్ 34 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి దీంట్లో అయితే కన్సోల్ వచ్చేసరికి 7 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ రీసెంట్ గా రిలీజ్ అయిన అల్ట్రా వైలెట్ లో స్కూటీ యొక్క వివరాలు. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,45,000 చెప్తున్నారు. కాకపోతే ఫస్ట్ 10,000 బుకింగ్స్ కి వచ్చేసరికి 1,20,000 కి ఈ వెహికల్ ఇస్తున్నారు. టోటల్ గా 9 కలర్స్ లో అవైలబుల్ లో ఉంది. 3.5 కిలోవాట్స్ 5 కిలోవాట్స్ 6 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 కిలోవాట్స్ అయితే 162 కిలోమీటర్స్ ఐటీసీ రేంజ్ వస్తుందని చెప్పి, 5 కిలోవాట్స్ వచ్చేసరికి 220 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు. 6 కిలోవాట్స్ వచ్చేసరికి 261 కిలోమీటర్స్ వస్తుందని కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎంజీ నుంచి. ఎంజీ అస్టర్ వెహికల్ ఉంది కదా, దీంట్లో అయితే 2025 మోడల్ లో చేంజ్ చేశారో మనకి చెప్తున్నారు. ఫస్ట్ గా వచ్చేసరికి బ్లూటూత్ కీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లోని త్రూ యాప్ ద్వారా బ్లూటూత్ ద్వారా వెహికల్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకునే విధంగా మనకి ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. దీంతో పాటు మనకి ఫ్రంట్ నుండే డిస్ప్లే లో ఐస్మార్ట్ 80+ కనెక్టింగ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. దీంతో పాటు లెవెల్ 2 యాడెస్ అయితే యాడ్ చేశారు. యాడెస్ ఉండడం వల్ల చాలా వరకు మంచిదనే చెప్పొచ్చు. ఇవైతే 2025 మోడల్ ఎంజీ ఆస్టార్ లో చేంజ్ చేసింది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటా నుండి. టొయోటా అయితే అర్బన్ క్రూజర్ ఉంది కదా, దీంట్లో అయితే 360 వ్యూ కెమెరాని అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు. 360 డిగ్రీ కెమెరా ఉండడం వల్ల మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ ఎవరెవరు వస్తున్నారో క్లియర్ గా కనబడుతుంది. దీంతో పాటు పార్కింగ్ చేసేటప్పుడు మనకి పార్కింగ్ లోని ఏవి తగలకుండా ఉండే విధంగా అయితే 360 కెమెరా ఉపయోగపడుతుంది. ఇది కూడా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టెస్లా నుండి. టెస్లా అయితే ఇండియాలోకి వచ్చిందని అందరికీ తెలిసిందే. టెస్లా అయితే రీసెంట్ గా ముంబైలోని ఒక మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేస్తుంది. దీంతో పాటు ఒక షోరూమ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా టెస్లా అయితే వాటి ప్లాన్స్ ని పెట్టడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ షోరూమ్స్ అయితే ఓపెన్ చేయడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడైతే ముంబైలోని టెస్లా సేల్స్ అడ్వైజర్ అయితే హైరింగ్ చేసుకోబోతుంది. 8th మార్చ్ 2025 11 AM నుండి 7 PM వరకు ఇది ఉండే అవకాశం ఉంది. ఇదైతే ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లోని అవుతుంది. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండే. టాటా అయితే వాళ్ళ కార్స్ మీద డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ వెహికల్స్ కి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి టాటా నెక్సాన్ ఈవీకి అయితే 40,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి టాటా పంచ్ కి అయితే
90,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 70,000 డిస్కౌంట్, 20,000 గ్రీన్ బోనస్ పాయింట్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇది కూడా కండిషన్స్ అప్లైలో ఉన్నాయి. టాటా టియోగో ఉంది కదా, టాటా టియోగో మీద 85,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ అయితే మంచి అడ్వాంటేజెస్. దీంతో పాటు కర్వ్ ఉంది కదా, కర్వ్ ఈవీ మీద కూడా 90,000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ రీసెంట్ గా టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డిస్కౌంట్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి టాటా అయితే కర్వ్ వెహికల్ ని లాంచ్ చేసిందని అందరికీ తెలిసిందే. కర్వ్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది. దీంట్లో కర్వ్ డార్క్ ఎడిషన్ అయితే లాంచ్ చేస్తున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ రీసెంట్ గా ఒక ఫోటో అయితే లీక్ అయింది. ఈ ఫోటో ప్రకారం చూస్తే మనకి డార్క్ ఎడిషన్ అయితే వస్తుందని అఫీషియల్ గా తెలుస్తుంది. ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. మన ఛానల్లోని ఎవ్రీ 2 days ఒకసారి ఆటోమొబైల్ న్యూస్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటది. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటుంటే మన ఛానల్ ఆర్కే విజయ్ వెబ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.